ఈరోజు మనం మేల్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కి యూజ్ చేసే వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ ఆప్షన్స్ టీజా అనే ఆప్షన్ గురించి మాట్లాడుకుందాం. అసలు టీజా అంటే ఏంటి? అసలు ఎవరికి అడ్వైస్ చేస్తాము అనేది చూద్దాం. సో మేల్స్‌కి మనం బేసిక్‌గా చేసే సిమెన్ అనాలిసిస్ వీర్య కణాల టెస్ట్ అనేది చేస్తామండి. సో దాంట్లో మనకి నార్మల్‌గా కౌంట్, మొటిలిటీ, ఈ కదలిక కణాల కౌంట్, నార్మల్ స్పెర్మ్స్ ఎట్లా ఉన్నాయనేది చూస్తాం. బట్ కొంతమందికేంటంటే ఈ సిమెన్ అనాలిసిస్ టెస్ట్‌లో అసలు స్పెర్మ్స్ అనేవే ఉండవనమాట. 0 స్పెర్మ్స్ అనేవి ఉంటాయి సిమెన్‌లో. సో ఈ కండిషన్‌ని మనం ఎజోస్పెర్మియా అని అంటాం. ఎజోస్పెర్మియా అంటే ఏంటంటే సిమెన్ శాంపిల్ ఉంటుంది కానీ దాంట్లో స్పెర్మ్స్ లేకపోవడం. సో దీంట్లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటాయన్నమాట. వన్ ఆఫ్ విచ్ ఈస్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా, ఇంకొకటి వచ్చేసి నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అని ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ ఎజోస్పెర్మియా అంటే ఏంటంటే మనకి సిమెన్ శాంపిల్ బయటకు వచ్చే చోట ఒక అబ్స్ట్రక్షన్ వల్ల స్పెర్మ్స్ అనేవి మనకి బయటకి రావట్లేదు అని అర్థం. నాన్ అబ్స్ట్రక్టివ్ అంటే ఏంటంటే మనకి ఏ అబ్స్ట్రక్షన్ లేదు, బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్, ఏదైనా హార్మోనల్ ప్రాబ్లం వల్ల కానీ లేదంటే సమ్ అదర్ రీజన్ వల్ల మనకి స్పెర్మ్స్ అనేవి సిమెన్ శాంపిల్లో ఉండట్లేదు. ఈ 2 టైప్స్ ఉంటాయన్నమాట.